బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద తప్పిపోయిన 12 ఏళ్ల కరీంనగర్ బాలికను 36 గంటల్లో పట్టుకున్న కరీంనగర్ పోలీసులు. ఈ నేపథ్యంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్రావు ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది హాలిడేస్లో. వెళ్ళి పెద్దపల్లి వాళ్ళ తాతయ్య 27వ తారీఖు నాడు 11 ప్రాంతంలో కమాన్ దగ్గర బస్సు ఎక్కించిన అమ్మాయిని కర్నూలు దిగాడు. అమ్మాయి కర్నూలు వాళ్ళ ఫాదర్ నరసింహ, వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన ఎక్స్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. అతను మంచిరాజ్ చౌరస్లో బస్సు కోసం వెయిట్ చేస్తుండు. బట్ ఆ బస్సు వచ్చి కానీ అమ్మాయి దిగలేదు. అమ్మాయి దిగకపోతే వాళ్ళు కంగారు పడి ఏంటంటే అక్కడ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి లాస్ట్ మా సీ గారికి చెప్పి 2 o'clock చెప్పిన తర్వాత ఇమీడియట్ మా టీమ్స్ దిగినాయి లోపలికి. ఫీల్డ్లో దిగినాయి. ఎక్కడ దిగింద డౌట్ పోతే కండక్టర్ని ఎంక్వైరీ ఇస్తే బొమ్మకల్ దగ్గర దిగిందని అనుమానం ఉన్న సార్ అని చెప్పింది. బొమ్మకల్ దగ్గర ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. బట్ అమ్మాయి అక్కడ దిగలేదు. అమ్మాయి ముందు దిగింది, తర్వాత తెలిసి మాట. ఇక తర్వాత మా టీమ్స్ ఒక 5 టీంలు మా సిపిఆర్ పదే మాకు చెప్తూ గైడ్ చేస్తూ, నేను మా సిఐ గారు, మా ఎస్ఐలు, మా సిబ్బంది అందరూ 3 రోజులు వాస్తవం చెప్పాలి, 3 రోజులు అంటే 36 hours దొరికింది మాకు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా అందరూ శ్రమించారు. ఒక్కదికం కాదు, ఎన్నో ప్రదేశాలు సీసీ కెమెరా చెక్ చేయడం జరిగింది. ఎన్నో ప్రదేశాలు టౌన్లో కానీ బయట కానీ తిరగడం జరిగింది. నిన్న ఉదయం లక్కీ ఏంటంటే మాకు ఒక ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం వల్ల ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు నిన్న మార్నింగ్. ఏమని, ఇట్లా పలానా అమ్మాయి సరే మీ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నాతోనే హైదరాబాద్ నుంచి జైత్యాల రూట్లో ట్రావెల్ చేసేసారని, ఇక్కడ నేను గంగాలో దిగిపోయాను, బట్ ఆ పాప మాత్రం జైత్యాల దానికి వెళ్తా అని చెప్పిందని చెప్పినాడు. మేము ఇమీడియట్ జైత్యాల పంపించాం. నిన్న మధ్యాహ్నం జైత్యాల టీం పోయింది. ఒక ఎస్ఐ టీం పోయి జైత్యాలు బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ లేదు, బయట మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం. ఎక్కడ అమ్మాయి కనిపించలేదు. మాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే ఈ అమ్మాయి బస్ స్టాండ్ నుంచి బయటకు రావట్లేదు, కేవలం బస్సులో తిరుగుతున్న అనుమానం వచ్చింది. అనుమానం వచ్చాయంటే నిన్న సాయంత్రం మా సిపిఆర్ చెప్పిందంటే ఒక 3 టీంలు, ఒక టీము హైదరాబాద్కు వెంకటరామేశ్వర ఆధ్వర్యంలో ఒక టీము హైదరాబాద్ పంపడం జరిగింది. ఇంకో కొత్తపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒక టీంను జైత్యాల కోట్ల మెట్పల్లికి పంపడం జరిగింది. లోకల్లో ఒక 2 టీంలు, రూరల్ సిఐ గారు ఇంకో టీంతో లోకల్లో బస్ స్టాండ్ ప్లేస్ అదర్ ప్లేస్ జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అమ్మాయి బస్ స్టాండ్లో ఉంటుంది, ప్రతి బస్ చెక్ చేయమని చెప్పినాం. జైత్యాల కోట్ల మెట్పల్లి ఒక టీము, వెంకటరామేశ్వర గారు జూబ్లీ బస్ స్టేషన్ హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ మా అదృష్టం, మా ఎఫర్ట్స్ అన్నీ కలిపోయిందంటే అమ్మాయి అప్పుడే నైట్ 1 o'clock నిజామాబాద్ బస్ దిగింది. దిగగానే ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్కపడున్న మా ఎస్ఐ చెప్పిండు. ఇమీడియట్ మా ఎస్ఐ గారు పాపను పట్టుకోవడం జరిగింది. ఆ పాప తర్వాత మేము మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక, ఇంట్లో చెప్పలేక ఆమె బయటకు వెళ్ళి ఏంటంటే ఆమె మొత్తం అంటే బస్సులో తిరుగుతూనే ఉంది. ఆమె బస్సులో తిరుగుతుంది, బస్ స్టాండ్ బయటకు ఎక్కడ వెళ్ళట్లేదు. మేము జైత్యాలు బయట ఎక్కడ, బస్ స్టాండ్ బయట ఎక్కడ సీసీ ఫుటేజ్ కవర్ అంటే దొరకలేదు కాబట్టి మాకు అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి బస్ స్టాండ్ దొరకాలని చెప్పి అనుకున్నాం. ఈవెన్ మేము బస్సు కండక్టర్ల డ్రైవర్లకు కూడా ఇప్పుడు మన ఆర్టీసీ ఆర్ఎంఓ గారు సుచరిత మేడం గారు కూడా నేను చెప్పినాను, మేడం ఈ అన్ని బస్సు డ్రైవర్ల కండక్టర్లకు ఈ ఫోటో షేర్ చేయండి అని చెప్పాను. మేడం గారు కూడా స్పందించారు. అన్ని ఆర్టీసీ గ్రూప్లలో ఈ ఫోటో షేర్ చేయడం జరిగింది. సరే, మా అదృష్టవశాత్తు మా ఎఫర్ట్స్ కావచ్చు, నిన్న రాత్రి 1 o'clock అమ్మాయి జూబ్లీ బస్ స్టేషన్ దొరకడం జరిగింది. అమ్మాయి కొంచెం నీరసంగా ఉంది. అమ్మాయి 3 రోజుల నుంచి తినలేసరిగా నీరసంగా ఉంది. అమ్మాయిని వాళ్ళ ఇంటికి చేర్చిన వాళ్ళను అమ్మాయికి ఆరోగ్య పరీక్ష చేస్తున్నాము. కేవలం స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక అమ్మాయి బయటకు వెళ్ళాలని చెప్పింది ఆమెతో. సో అమ్మాయి వచ్చి కథ సుఖాంతం అయిపోయింది. ముఖ్యంగా అంటే 36 గంటల్లోనే మా సిఐ గారు కావచ్చు, మా రూరల్ సిఐ ప్రదీప్, ఎస్ఐ వెంకటరాజం, ఎస్ఐ చంద్రశేఖర్, మిగతా సిబ్బంది అందరూ కూడా ఈ 36 hours ఆర్నిష కష్టపడి అమ్మాయిని ట్రేస్ చేయడంలో విజయం సాధించారు. అందుకే వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. సిపిఆర్ తరఫున, నా తరఫున మనస్ఫూర్తి అందరిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పలే కదా, అమ్మాయికి ఏంటంటే స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక బయటకు వెళ్ళింది. అంటే హాలిడేస్లో ఇంటికి వెళ్ళింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఇంటికి రావాలి, ఇంటికి వస్తే మళ్ళీ స్కూల్ పంపిస్తారు. హాస్టల్ ఉంటుంది అమ్మాయి. వెళ్ళడం ఇష్టం లేక అమ్మాయి చెప్తుంది. అమ్మాయి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు అమ్మాయితో మాట్లాడింది.